అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఈ యాత్రలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇన్ఛార్జ్ బొల్లా శివశంకర్ నేతృత్వంలో ఈ యాత్ర జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి యాత్ర బృందం చేరుకుంది. అక్కడ చేనేత కార్మికులు తమ చేనేత పరిశ్రమలో వస్త్రాలు తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమకు ప్రభుత్వం అందించే సబ్సిడీ, చేనేత చేయూత, చేనేత బీమా మరియు ట్రిప్ టు పథకాల వివరాలపై వారు సమీక్షించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి అందే సహాయం, వాటిని పొందే విధానం గురించి కూడా చర్చించారు. సుమారు 80 గ్రామాలలో నివసిస్తూ 80 గ్రామాల నుంచి నేత ఉత్పత్తులను ఉత్పత్తి చేసుకొని అమ్ముకోవడం సాగుతుంది. దాంట్లో బాగా ఈనాడు ఈ పుట్టపాలకు కూడా ప్రధానంగా మారింది. ఈ పుట్టపాలకు నేతన్న యాత్ర మరి ఈ రోజు చూసాం. వందలాది మంది వచ్చి నేత కార్మికులు వాళ్ళ సమస్యని పూర్తి స్థాయిగా వాళ్ళ తెలిసిన విధంగా కడుపు ఆకలి చెప్పుకునే విధంగా మాకు ఎవరు తీర్చలేదు. లాస్ట్కి మాకు పాటలు పాడే కూడా కళ్ళు కనిపిస్తుంది. అన్నమో రామచంద్ర అనే స్థాయిలో ఉన్నది. ఎక్కడ వేసుకోబడి అక్కడే ఉన్నది. నేత కార్మికుడికి కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా నింపక నియంత్రణ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ ప్రధానంగా డిమాండ్లు వస్తున్నాయి. డిమాండ్లో వచ్చినటువంటి పోట్లాడిన దాంట్లో చాలా వరకు కూడా నేత కార్మికులు చేసే వాళ్ళకు జియోడం కల్పించట్లేదు చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కాకపోతాం ఎందుకు చెప్తున్నామంటే నేత చేసే కార్మికులకి జియోటాలు వెంటనే కల్పించాలి. లేకపోతే ప్రజాప్రభుత్వం ద్వారా ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా చేనేత రుణమాఫీ ఆ పంట ఉత్పత్తి చేస్తే పంటతో వచ్చేది పత్తి జన్మనారా, ఆ పత్తితో వచ్చేటువంటి దారం ఆధారంగా ఇవాళ బద్దలు చేసి ప్రతి మానవుని పంటను మానాన్ని కాపాడుతున్న వ్యక్తులు మేము సంబంధ కులాలకు కూడా బీసీలో పెద్ద పెద్దగా ఉన్న వ్యక్తులు సామాజికంగా ఇవాళ వాస్తవాన్ని కూడా వేతనానికేమో గిట్టుబాటు లేదు. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్న వ్యక్తికి బలపరిపులు కానీ సిలుకు పండించినటువంటి వ్యవసాయ కార్మికులకు గిట్టుబాటు పెట్టి సిలుకుబాటు పెట్టి వాళ్ళు పండించే పంట కొనుక్కున్నావు శబాష్. మేము చేసే పంటకు మాకు ఎక్కడికి రేటు, మా గిట్టుబాటు ఎవరిస్తున్నారు, మా గిట్టుబాటు లేక మార్కెట్ ప్రభుత్వం వారితో మన డిజైన్ కొనుగోలు తీసుకొని మరి ప్రజలకు ఉత్పత్తి చేస్తున్నటువంటి సహకార సంఘాలు కానీ కార్మికులు కానీ డిజైన్ ఇచ్చి నేర్పిస్తే నిజంగా కూడా వాళ్ళు కూడా బాగుపడే అవకాశం ఉంది. కేవలం కూడా మొక్కుబడి అవార్డు ఇచ్చి చేతుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మీరు చేస్తారా చేయండి. లేదా మా నేతన్న యాత్రలో పద్మశాలి సమాజంతో పాటు మాతో పాటు అన్ని సంఘాలను కూడా కలుపుకొని నేతని అదే వాషులు పోకుండా మొత్తం వేసి కిడ్నీ ఖరాబ్ అవుతున్నాయి, వంగి నరాలు దెబ్బలు వస్తున్నాయి, చూసి కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి. ఈ వైద్యం పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆరోగ్య పాస్ చేయాల్సిన విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశ ముఖ కార్మికుడికి కనీసం కరెంటు సౌకర్యాలు కూడా పక్క ప్రభుత్వాలు ఇస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నట్టుగా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా సోదరులు చాలా చెప్పారు, చేనేత పరిశ్రమని సామాన్యంగా సాంఘికంగా దీన్ని కాపాడవలసిన కార్యక్రమం కూడా తెలియజేసారు. సినిమా రంగంలో చేనేత ఉత్పత్తులను కూడా వాడే విధంగా ఉండాలి. సినిమా రంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. మా సంఘం కూడా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి చేనేత ఉత్పత్తులు వాడండి, మీ హీరోయిన్లకు కూడా వాడే అవకాశం ఇవ్వండి. అదేవిధంగా స్కూల్లో చదువుకున్నటువంటి కార్పొరేట్ స్కూల్లో 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఫీజు చెల్లించి చెబుతున్నటువంటి స్కూల్ యజమాని కూడా మాకు వచ్చి డిమాండ్ మాట్లాడుతున్నాం. మీ స్కూల్లో మా పిల్లలందరినీ కూడా చేనేత ఉత్పత్తులతో వచ్చేటువంటి యూనిఫామ్ పెట్టే మా వాళ్ళని పరికల్పిస్తారు. చేనేత కార్మికులు అందుకుంటే కూడా వాళ్ళను కూడా స్కూల్ యజమాని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరం వస్తే ప్రభుత్వం జీవాలు ఇచ్చి ఆ జీవో ఆధారం కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా యూనిఫామ్ ఉండాలని కూడా కోరుకుంటాం. అదేవిధంగా నేత కార్మికులకు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆధారంగా లేదా గత ప్రభుత్వాలు చేసిన పథకాల ఆధారంగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నది. కళ్యాణ లక్ష్మిలో నేత కార్మికులు చీరలు ఇస్తే కనీసం 19 చీరలు లేకపోతున్నాం, పవన్ చీరలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం
మేము లాస్ట్ ఎవరైనా లేకపోతే మా ప్రాంత పద్మశాసనాలు కూడా ఇవాళ వాస్తవాలను దృష్టి పెట్టుకున్నాం. ప్రభుత్వాలు చేయాల్సినప్పుడు మేము చేసుకుంటాం. సిగ్గేస్తుంది. ఎక్కడ ఉన్నాం మేము? ప్రభుత్వంలో ఉన్నావా? ఎవరు చేయాలి విషయాలు? మార్కెట్ అడిగారు, మార్కెట్ అవలంబించాలి. మీరు చేయాలి, ప్రభుత్వాలు చేయాలి. మీ చాలా మేము చేస్తున్నాం. లాస్ట్ పాలించే శక్తి కూడా మేము వచ్చే అవకాశం ఉంది. మేము చెప్తున్నాం మార్కెట్లకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో మాకు పట్టులు అమ్ముకోవడానికి అవకాశం కల్పించండి. అవకాశం కల్పించి అవకాశం విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తే మా కడుపు ఉంటే వాళ్ళు లేదే ఒక్కబడిగా మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేత సమాజం దేశవ్యాప్తంగా ఉన్నాం. మేము కళ్ళు వాసి వాతావరణ చెప్తున్నాం. ఇంకోటి చెప్తున్నా, ఏవైనప్పుడు కూడా చాలా విషయాలు కూడా మనం ముందొచ్చినాయి. ఏవైనప్పుడు కూడా అందరూ చెప్పుకునే విషయాల్లో మరి దేశంలో ఎక్కడ లేదు. స్వతంత్రానికి పూర్వం దేశంలో పట్టణేసేటువంటి కార్మికుడికి రాజుల పక్కన పెట్టి మరి నెయ్యి పోవాలన్నా రోజు నెయ్యి ఇచ్చి అవకాశం ఇచ్చి ఆ చీర ఇస్తే ఆ చీరపై ఈ గిఫ్ట్ అది ఎవరైతే ఇంకా వేరే వేరే దేశాలకు ఆసియా దేశాలకు పంచుకొని ఆ డబ్బు తెచ్చుకొని బతికేటువంటి రాజ్యంలో మనం ఉన్నాం. ఆ రాజ్యంలో ఇలా మస్లిన్ చీరలు కానీ ఇలా మ్యాంగో చీరలు కానీ హంసబాబ చీరలు కానీ జరి పట్టు జరుగులు నేర్పించి రాజులు తీసి గొప్పలు పొందినటువంటి మా వంశం వారు ఇవాళ ఎక్కడున్నాం? దీని వ్యవస్థలో ఉన్నాం. ఊర్లలో అనుకునే స్థాయి నుంచి మా చెల్లె చెప్పింది మేము అనుకో అవసరం వస్తే పోరాటం అని చెప్పి మా చెల్లె ఖచ్చితంగా గ్రామాల అలాంటి చెల్లెలపై నడుముబట్టి ఉద్యమం చేస్తాం. మాపై దారంపై సిగ్గేస్తుంది. దారంతో వచ్చినటువంటి స్వతంత్రాన్ని పెళ్లి చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఉప్పు తిన్నా